శ్రీకాకుళంలో ఈ నెల 11న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకుని రాజీకి అనువైన కేసులను పరిష్కరించుకుని దీర్ఘకాలిక న్యాయ పోరాటాలకు ముగింపు పలకాలి అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు విజ్ఞప్తి చేశారు. కోర్టుల చుట్టూ తిరగకుండా ప్రజా ప్రయోజన సేవలకు సంబంధించిన వివాదాలను పరస్పర రాజీ మార్గంలో తక్కువ సమయంలో పరిష్కరించుకునేందుకు శాశ్వత లోక్ అదాలత్ సేవలను ప్రజలు విస్తృతంగా వినియోగించుకోవాలి అని శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జి రజనీ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలోని సంస్థ ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో వారు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రవాణా, పోస్టల్, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, ఆసుపత్రి, బీమా, బ్యాంకింగ్, గ్యాస్ సరఫరా వంటి ప్రజా ప్రయోజన సేవల వివాదాలను ఈ అదాలత్ ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్యానెల్ అడ్వకేట్ జి ఇంద్రప్రసాద్, ఏపీఎస్ఆర్టీసీ ప్రతినిధి ఎస్పీ కృష్ణవేణి, యూనియన్ బ్యాంకు ప్రతినిధి రాహుల్ చౌహాన్, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎన్నో చేయబోయి ఇన్సూరెన్స్, మున్సిపాలిటీ, ఇన్సూరెన్స్ కంపెనీస్, ఇంకేం చెప్పారు మేడం, హౌసింగ్, మెడికల్ డిపార్ట్మెంట్, ఎంఎన్ఆర్ఈజిఎస్, ఇదంతా ఎందుకు రీటరైజ్ చేస్తున్నానంటే ఇప్పుడు మీకు ఈ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ సంబంధించి ఏదైనా ఒక డిస్ప్యూట్ అరైజ్ అయిందనుకో జనరల్గా మీరంతా ఏ ఇంప్రెషన్లో ఉంటారు, ఒక అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకోవాలి, కోర్టుకు వెళ్ళాలి, కోర్టులో కేసు వేసుకోవాలి. జనరల్గా ఈ ఇంప్రెషన్ ఉన్నారు మీరందరూ. కోర్టులో కేసు ఫైల్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు ఎంగేజ్ అని అంటే యూ హ్యావ్ టు పే కోర్టుకి కేసు. కోర్టులో కేసు వేసిన తర్వాత లెంతీ ట్రయల్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, మీరు లిటిగేషన్ వెళ్ళే ముందే ప్రీ లిటిగేషన్ అంటారు. లిటిగేషన్ వెళ్ళే ముందే ప్రీ లిటిగేషన్ కింద మీకు ఏదైతే డిస్ప్యూట్ ఉందో, ఎవరి మీద అయితే మీకు డిస్ప్యూట్ ఉందో ఆ వ్యక్తి మీద మీరు ఒక పిటిషన్ ఫైల్ చేసి ఆ వాపస్ అంటే ఈ బిల్లింగ్ ఫైల్ వాపస్ అయిన ఒక ఎస్టాబ్లిష్మెంట్లో కనుక మీ యొక్క పిటిషన్ ఫైల్ చేస్తే అక్కడ ఉన్న ఆ వ్యక్తి కూడా జ్యుడిషియల్ ఆఫీసర్, బట్ రిటైర్డ్ జ్యుడిషియల్ ఆఫీసర్. వారు ఏం చేస్తారంటే మీరు ఎటువంటి కోర్టుకి పే చేయట్లేదు. ఇంకా మేడం అన్నట్టు ఫిక్స్డ్ కోర్టుకి ఎంత చెప్పారు, 60 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. మేడం ఏం చేస్తారు, వెంటనే ఎవరి వల్ల అయితే మీకు ఇబ్బంది కలుగుతుందో by whom or with whom you are facing the difficulty, the judicial officer will issue notices to the other party. Notices పిలిపిస్తారు. పిలిపించిన ఇద్దరిని కూర్చోబెట్టి కన్సిలియేషన్ చేస్తారు. కన్సిలియేషన్ పద్ధతిలో మేడం ఏం చేస్తారంటే ఒక డెసిషన్ ఇస్తారు. ఆ డెసిషన్ బైండింగ్ అవుతుంది. ఆవిడ ఇచ్చే డెసిషన్ ఎంత ఎక్స్టెంట్ వరకు ఆవిడ కన్సిడర్ చేయొచ్చు అన్నారు మేడం గారు. 1 crore వరకు మీ డిస్ప్యూట్ కనుక 1 crore 0 to 1 crore అటువంటి డిస్ప్యూట్ ఏ డిస్ప్యూట్ అయినా సరే మీరు ఈ సర్వీసెస్ యూజ్ చేసుకోండి. ఈ సర్వీసెస్ యూజ్ చేసుకోవడం మీకు అడ్వకేట్ there is no need to engage in advocate. Suppose postal wale unnadu, bank wale unnadu, your bank is having some legal easy advocate, he can prepare a petition. I mean, you are the person who is looking after the legal issue. You can prepare the petition on your own. You can straight away come to the clause. You can prepare the fixed court fee of ₹60. You can file the same before the clause. The retired judicial officer will produce the petition. If the petition is found in order, she will issue notices to the respondent, that is the other side, by fixing a date. On that date, the respondent will appear before the other. The madam will conduct conciliation. After conciliation, she will deliver a decision. The decision is binding on the person who approached this purpose and also against whom the petition is